సిబిఐ కేసులో చాలా గ్యాప్ తర్వాత సంచలనమైనటువంటి వార్త. జగన్మోహన్ రెడ్డి చెల్లి వైఎస్ సునీతారెడ్డి సంచలనమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టి ఘోరమైనటువంటి అంశాలు బట్టబయలు చేశారు. ఈ దెబ్బకి జగన్మోహన్ రెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయాడు. జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడబోతుందా? అసలు ఇంతకీ సునీతారెడ్డి ఏం మాట్లాడింది, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే వైఎస్ సునీతారెడ్డి ఆవిడ ప్రాణాలకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి మనందరం చూశాం. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెయ్యి రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెమ్మలకి ఏదో పీకుతూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెల్ని ఏం చేశాడో మనందరం చూసాం. అయితే చాలా గ్యాప్ తర్వాత ఈ మధ్య కాలంలో ఆవిడ మీడియాకు దూరంగా ఉంది. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలు, ఈ పోరాటంలో ఆవిడ సుప్రీంకోర్టు దాకా పోయినప్పటికీ ఈ మధ్య మీడియాలో ఈ అంశం గురించి మాట్లాడలేదు. అయితే సంచలనంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏకంగా ఈ కేసుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా అసలు దీనికి స్కెచ్ చేసింది ఎవరు, ప్లాన్ వేసింది ఎవరు, డిస్కషన్ జరిగింది ఎక్కడ, ఎవరెవరు దీంట్లో పాత్రదారులు, ఎవరు దానికి సూత్రధారులు, అంటే పాత్రధారులు అంటే నేరుగా దాంట్లో పాల్గొన్న వాళ్ళు, సూత్రధారులు అంటే దీనికి ప్లాను, స్కెచ్, ఇంప్లిమెంటేషను, దానికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ ఫండింగ్. అంటే దీంట్లో కీలకమైనటువంటి అంశం ఏంటంటే రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది, అవినాష్ రెడ్డి ఎంపీ అయితే అయి ఉండొచ్చు కానీ తీవ్రమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి బలం ఉన్నటువంటి వ్యక్తి కాదు. అంటే ఈ అంశంలో మీద ఉన్నటువంటి డబ్బు కూడా అవినాష్ రెడ్డి కాదు, అంతకు మించి పెద్ద తలకాయల నుంచి, కొన్ని పెద్ద కోటల నుంచి ఆ డబ్బు వచ్చిందనేటువంటి టాక్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ సునీతారెడ్డి గారు ఆవిడ పోరాటాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ, ప్రతి ఒక్కరు కూడా అభినందించాలి. ఎందుకంటే తన తండ్రిని హత్య చేసిన వాళ్ళని శిక్షించాలంటూ ఒక ఆడబిడ్డ ఒంటరిగా అన్న మీద, అధికారంలో ఉన్నోడి మీద, ముఖ్యమంత్రిగా ఉన్నోడి మీద ఏకంగా పోరాటం చేస్తూ ఉందంటే నిజంగా ఆవిడికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఆవిడ ఏ పార్టీ ఏంటి రాజకీయం అనేది పక్కన పెడితే నిజంగా అత్యంత పాశవికంగా జగన్మోహన్ రెడ్డి గారికి సొంత బాబాయే కదా, ఇది కీలకమైనటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి కోసం ఎంపీ స్థానాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క వివేకానంద రెడ్డి గారు. అదేవిధంగా ఆ తర్వాత కాలంలో కూడా అంతకు ముందుగానే తర్వాత కానీ రాజశేఖర్ రెడ్డికి తల్లో నాలుకలా ఉంటూ 30 ఏళ్లకు పైగా ఆ నియోజకవర్గ బాగోగులు చూసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని వేసేసిన తర్వాత దాన్ని అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు గారి మీద వేశారు. అయితే ఆ తర్వాత ఇటీవల సంచలనం ఏంటంటే దస్తగిరి వచ్చేసి ఈ కేసుకు సంబంధించినటువంటి కీలక అంశాలన్నీ బయటపెట్టడం. ఎవరు నరికారు, ఎవరు చంపారు, ఎవరు పంపారు, ఎవరు డబ్బిచ్చారు, ఎక్కడ కలిశారు, చంపిన తర్వాత ఎక్కడ కలిశారు, ఏం మాట్లాడారు, వాళ్ళని ఎవరు బెదిరించారు, ఎవరు బతిమాలాడు, ఎవరి దగ్గర నుంచి ఏం జరిగిందనేది మొత్తం కూడా బయటపెట్టడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఏకంగా వైఎస్ సునీతారెడ్డి అంటే చనిపోయినటువంటి వివేకానంద రెడ్డి గారి రక్తం పంచుకు పుట్టినటువంటి ఏకైక కుమార్తె తన భర్తతో కలిసి, అంటే అల్లుడు వివేకానంద రెడ్డి గారు అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, అతనితో కలిసి వీళ్ళిద్దరు కలిసే ఆస్తుల కోసం కుటుంబ వివాదాల నేపథ్యంలో చంపేశారంటూ విమర్శలు మొదలుపెట్టారు. అక్కుపచ్చి సాక్షి జగన్మోహన్ రెడ్డి తన సొంత పేపర్లో సొంత చెల్లి మీద అత్యంత నీచంగా చిత్రీకరిస్తూ, సరే సొంత చెల్లి మీదే ఉంది, చనిపోయినటువంటి బాబాయికి రంకులు అంటగడుతూ అతనికి ఉన్నటువంటి వివాహేతర సంబంధాల వల్లే అతని హత్య జరిగింది, ఈ దానికి సంబంధించినటువంటి గొడవల వల్లనే ఉమాశంకర్ రెడ్డి కానీ మిగిలిన వాళ్ళు కానీ సునీల్ యాదవ్ కానీ అతన్ని చంపారు అనేటువంటి వార్తలు బయటకు పంపించి చనిపోయినటువంటి వ్యక్తి మీద అత్యంత నీచంగా విష ప్రచారాలు చిమ్మింది అక్కుపక్షి సాక్షి పేపర్. అయితే ఈ అంశాలన్నీ కూడా మొదటి రోజు నుంచి ఏం జరిగింది, చనిపోయిన తర్వాత అక్కడ ఎవరు డ్రామాలు ఆడారు, ఎవరు సునీతారెడ్డికి చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేయమంటూ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎవరు చెబితే తన రకంగా చేసింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కేసు సిబిఐకి వెళ్తే అవినాష్ రెడ్డి బీజేపీకి పోతాడని చెప్పడం, ఇది కదా మేలుమలుపు. ఎందుకంటే అవినాష్ రెడ్డి పాత్ర ఉందని ఒప్పుకోవడం. ఒకవేళ సిబిఐకి పోతే ఏమొద్దు, ఇప్పుడు 11 కేసులు ఉన్నాయి, నా మీద 12వ కేసు అయిద్దంటే అసలు నీ మీద ఎందుకు కేసు అయిద్దిరా బాబు, అంటే నువ్వు కూడా ఉన్నావా ఇందులో? అంటే వాస్తవాలు వెలుగులోకి వస్తే ఒక అవినాష్ రెడ్డే కాదు, నువ్వు బుక్ అవుతావని నువ్వే చెప్పినట్టు అయిపోయింది కదా. ఈ అంశాలన్నీ ఆల్రెడీ చెప్పడం జరిగింది. సవంగం అన్న వీళ్ళందరినీ కూడా పెట్టి సజ్జల గారు మరికొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు మాట్లాడారని, ఇందులో ఇక ముందుకు వెళ్ళొద్దని చెప్పారని, రాష్ట్ర ప్రభుత్వమే దీని మీద విచారం జరుపుతుందని ఆవిడికి తేల్చి చెప్తే అప్పుడు ఆవిడికి అనుమానం వచ్చింది. మరి నాయన ఈ సిబిఐకి వెళ్తే అవినాష్ రెడ్డికి ఏం సంబంధం? అప్పుడు అవినాష్ రెడ్డి మీద ఆవిడికి అనుమానం లేదు, ఎవరో చేశారనుకుంటుంది, నిజాలు బయటకు రావాలంటుంది. అయితే సిబిఐకి వెళ్తే అవినాష్ రెడ్డి బీజేపీకి వెళ్తాడంటే అంటే అవినాష్ రెడ్డి తప్పు చేశాడనమాట. ఓకే, ఇప్పుడు నా మీద 11 కేసులు ఉన్నాయి, 12 సిబిఐ కేసు అయిద్దంటే అంటే ఈ తప్పులో నువ్వు కూడా ఇన్వాల్వ్ అయ్యావు అనమాట. అంటే చెప్పకనే చెప్పటం, నేరుగా డైరెక్ట్గా ఇందులో మా పాత్రలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఏమవుద్ది 12వ కేసు అయిద్దంటే అంటే నీకు చట్టం అంటే గౌరవం లేదు, న్యాయస్థానాలంటే గౌరవం లేదు, ఏమీ జరగదు, దోచుకున్నటువంటి డబ్బును ఎక్కడో చోట పంచిపెడితే వ్యవస్థల్ని కూడా మేనేజ్ చేయొచ్చు అనేటువంటి దుర్మార్గమైనటువంటి, దౌర్భాగ్యమైనటువంటి
బలిసినటువంటి ఆలోచనలతో వచ్చినటువంటి విధానంతో జగన్మోహన్ రెడ్డి విధంగా చేశాడు. అయితే ఇవాళ ప్రెస్ మీట్ సందర్భంగా సునీతారెడ్డి గారు ఈ కేసుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్లు, సుప్రీంకోర్టులో పోరాటం ఎంతవరకు వచ్చింది, అసలు ఏం జరుగుతోంది, ఎక్కడెక్కడ ఈ కేసుకు సంబంధించి ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆవిడికి తెలిసినటువంటి వాస్తవాలన్నీ కూడా మీడియా ముందు పెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలకు ముందు కేవలం 2 నెలలే ఉంది. గతంలో అతను చంపేసింది కూడా ఎన్నికలకు 2 నెలల ముందు సింపతి కార్డు కోసం. ఇప్పుడు అదే వేళకు చుట్టుకొని ఎన్నికలకు 2 నెలల ముందు వాస్తవాలు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణమవబోతోంది.